అబ్బా ఈ నగలేంటో, ఈ 200 kg చీరలేంటో, ఈ పెళ్ళేంటో. తెల్లారితే పెళ్లి. రేపు నేను 9ంటికే లేస్తాను. కాళ్ళు అసలే నొప్పులు. నువ్వే పెళ్లి కూతురువి. మాకు తెలియదు మరి. నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని బేబకుని పంపకు. పాప అది పెట్టుకో, పీప ఇది పెట్టుకొని చంపుతుంది. మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడి పనులు చేయరు. నా పనులు నేనే చేసుకోగలను. నీ పనులే కాదు, వాళ్ళ పనులు కూడా నువ్వే చెయ్యాలి. మాకింకేం పని లేదు మరి. అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మార్చేకు. ఓయ్ ప్రమిళదేవి, ఇటు తిరుగు. ఆ ఏడుపేంటే బాబు? అంతా నీ వల్లే. నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు? 2 నెలలు ముందే పుట్టేశావు. ఇంతున్నావు. ఎత్తుకోవాలంటేనే భయం వేసేది. నువ్వు పుట్టిన 4 రోజుల వరకు బ్రతుకుతావా లేదో చెప్పలేవన్నారు డాక్టర్లు. నీకేమన్నా అయ్యుంటే? అది ఇప్పుడు గుర్తు చేరుస్తున్నావా? నోర్మయ్, విక్రిస్తున్నావా? పో, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. ఓ అదా నీ గోలా? పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా? ఈ తింగర్ మాటలకే నాకు భయం వేసేది. ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మగా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నావు. తెలిసి తెలిసి అక్కడ ఎవ్వరు మనసు బాధ పెట్టుకున్నానా? రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు. తల్లి గాని సరిగ్గా పెంచలేదంటారు. జాగ్రత్తమ్మా. ఫోన్ రా. దివ్యానా, ఈ టైం ఎన్ని కాల్స్ అండ్ మెసేజ్ ఏంటి? షిట్. ఈ పెళ్లి చేసుకోలేను శౌర్య, నా వల్ల కాదు. ఇదంతా ఒక పెద్ద అబద్ధం, మోసం. ఐఎమ్ సారీ. నేను వెళ్తున్నా. డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. షిట్, ఇదేంట్రా? నువ్వు చెప్పింది కరెక్టే. 100% ఇదంతా అబద్ధం, మోసం, కరెక్ట్ కాదు. ఆ రోజు మనం మాట్లాడుకుంది ఏంటి? అబ్బా కంప్లీట్ గా విను. ఫస్ట్ నీకు నాకున్న కామన్ ప్రాబ్లం ఏంటి? పెళ్లి, రైట్? మన ఇద్దరం స్కెచ్ చేసుకుని బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనల్ని వదలట్లేదు, రైట్? అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం. వాట్? పూర్తిగా విను. మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అని ఒకటి ఉంది. పెళ్ళాక టూచ్ అనుకుంటే 6 నెలల్లో డివోర్స్ ఇచ్చేస్తారు. వాడిని నమ్మితే సూసైడే నీకు. మొన్నేమో పెళ్లి చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు. ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళందరూ డప్పు కొట్టుకుంటూ తిరగరు, కామ్గా ఇలాగే చేస్తారు. నువ్వు వీడికి నో అంటే ఆ బట్టల షాప్ కూడా నీకు గతి. ఆలోచించుకో. ఓకే, బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్సెప్టెడ్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ పిల్ల అబద్ధం కదా, ఆపేద్దాం. మన పేరెంట్స్కి నిజం చెప్పేద్దాం. కంగారు పడకు. ఈ పెళ్లి ప్లాన్ అంతా నాదే అని తప్పు నా మీద తీసుకుంటాను. దీంతో నీకు సంబంధం లేదని చెప్తాను. నేనే కన్విన్స్ చేసి ఒప్పించాను కూడా చెప్తా. యూ డోంట్ వర్రీ. మహా అయితే నన్ను ఏం చేస్తారు? తిడతారు, లేకపోతే 2 పీకుతారు. పర్లేదు, 4 రోజులు అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత నేనేవి అడగకుండా ఎవరి గురించి పెళ్లి చేస్తారు, అంతే కదా? ఆ పిల్ల అబద్ధం కదా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనుకుంటాడు అబ్బాయి, అది మోసం కదా? లైఫ్ లాంగ్ ఒకరినొకరు మోసం చేసుకుంటే బతకాలి. ఇస్ దిస్ వాట్ యు వాంట్? ప్రపంచం మొత్తానికి అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడుకున్నాం. ఇది ఎవరిని మోసం చేయడానికో బాధ పెట్టడానికో కాదు. దిస్ ఇస్ అవర్ లైఫ్, డామ్ ఇట్. పోనీ మనకు ఇప్పుడే పెళ్లి వద్దని మన పేరెంట్స్ కి డిసైడ్ చేసి చెప్పినా వాళ్ళు వింటున్నారా? ఆగుతున్నారా అసలు? ఒక దందాతో ఇంకోటి. ఆ రోజు నువ్వే అన్నావు కదా, మన లైఫ్ గురించి మనకు డిసైడ్ చేసుకునే రైట్ లేదా అని. అన్నావా లేదా? మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. పేరెంట్స్కి కావాల్సిన పెళ్లి చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన ఫ్రీడమ్, అందుకే డివోర్స్. మన లైఫ్ గురించి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం దివ్య. ఇందులో మనం ఎవరి గొంతులు కోయట్లేదు, ఎవరిని చంపట్లేదు. ఐఎమ్ క్లియర్. నీకు నీ లైఫ్ కావాలంటే ట్రస్ట్ మీ, ఇది ఒక్కటే దారి, ఏమీ అవ్వదు. నన్ను నమ్ము.
వాట్ ఈస్ దిస్? హే, ద ఫేమస్ P3 సెటప్, పన్స్, పూల్స్ అండ్ పాల్స్. సెల్ఫీ తీసుకోలుగా మరి. సో అన్నోయింగ్. పొద్దున్న నుంచి 100 కేజీల పూల జడ మూస్తూ 1000 పూజలు చేయించారు. తల పగిలిపోతుంది. అబ్బా, అసలే ఎండాకాలం, పైగా నెత్తి మీద బెల్లం. అంతా అంటుకుపోయింది. షిట్. షాంపూ చేసుకోవచ్చుగా? నువ్వే కదా పెట్టింది, వచ్చి కడుగు. ఓడి అడ్వైస్ వల్లే. నా ఫస్ట్ నైట్ ఎంత రొమాంటిక్ గా అనుకున్నాను, సేమ్ అలాగే జరుగుతుంది. వావ్, అంతా ఓకేనా? ఇంకేమైనా కావాలా? అనుకున్నా. ఐ న్యూ ఇట్. హిమబిందు అప్పుడే అంది. నాతో తాగించేసి పడుకున్న తర్వాత పిచ్చి వేషాలు వేసేసి సారీ మత్తలేదో తెలియకుండా అయిపోయింది అని చెప్పి. హలో, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేదు తల్లోయ్. హిమబిందు అంటే భూతద్దాలు హిడింబి కదా, దాని ఐడల్ దాని ఫేస్ లో ఉన్నాయి. లైట్ ఆఫ్ చేసుకుని పడుకో తల్లి, నీకు తన్నాం. నాకు నిద్ర పడ్డట్లేదు. ఏ కళ్ళు మూస్తే హిడింబి ఫేస్ కనబడుతుందా? షట్ అప్. ఓకే, ఓ పని చేద్దామా? గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? గిఫ్ట్లు ఏంటి? ఎందుకు ఇవన్నీ? షాప్ పెట్టుకోవడానికి. ఇచ్చా వాళ్ళకి? అందుకే మన దేశం బాగుపడదు. అమెరికాలో మ్యారేజ్ కార్డుతో పాటు సూపర్ మార్కెట్ అడ్రస్ ఇస్తారంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ లిస్ట్ చూసుకుని నచ్చింది మనం కొనివచ్చు. అది పద్ధతి. ఇంకా లైట్ ఆర్పినట్లేదండి. ఎవరు? మీ డౌట్ లో మా అమ్మ సూర్యబాబు. సూర్యబాబా? ఫస్ట్ నైట్ చెకింగ్స్. ఇప్పుడు ఎలా? నీకు మెంటల్? ఒకసారి మాట ప్లీజ్. వద్దండి ప్లీజ్. రమ్మన్నానా? భయం వేస్తుందండి, అసలే నాకు ఫస్ట్ టైం. నాకు 10వ పెళ్లి, మరి రమ్మన్నప్పుడు రా. మమ్మీ వద్దండి ప్లీజ్ అండి, ప్లీజ్. మమ్మీ లేదు, డాడీ లేదు, రా. లక్షల కట్నాలు దొబ్బారు, మీ వాళ్ళని చెప్పి పంపించలేదా నీకు? రా. వద్దండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వద్దండి. మమ్మీ మమ్మీ మమ్మీ. నా కూతురు దివ్య. నమస్తే. నమస్తే అమ్మా. తను నా క్లాస్మేట్. శేఖర్ గారని. సో పెళ్లి ఫినిష్, నెక్స్ట్ ఏంటి? హనీమూన్ ఇన్ సిమ్లా. అడ్డదిడ్డంగా మర్డర్ ఇన్ సిమ్లా సినిమా చూసావా? పబ్లిక్ లో వార్నింగ్, ఐ లైక్ ఇట్. ఓకే, బుధవారం 10 AM లాయర్ మీటింగ్ ఫిక్స్. ఓకేనా? ఓకే. నీకు ఈ లాయర్ బాగా తెలుసా? డోంట్ వరీ, కొంచెం కూడా తెలీదు. తెలీదా? కమ్ రా. పొద్దునే హైదరాబాద్కి వచ్చాను. మీ కేసు హియరింగ్ రేపు. మే ఐ కమ్ ఇన్ సార్? నేను చెప్పిన డాక్యుమెంట్ తీసుకుని కోర్టు దగ్గరికి వచ్చేసేయండి. కూర్చోండి. See you. రేపు కలుద్దాం. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా పేరు శౌర్య సార్, తన పేరు దివ్య. మాకు సింపుల్ స్వీట్ అండ్ సూపర్ ఫాస్ట్ డివోర్స్ కావాలి. మీకు పెళ్ళై కరెక్ట్ గా 1 year అయింది. ఇవాళ యానివర్సరీ. మరి ఇదిగోండి సార్, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవెక్కడివి? అప్లై చేసిన 6 నెలలకి డివోర్స్ ఇస్తారు. బట్ అప్లై చేయడానికి పెళ్ళి 1 year అయి ఉండాలి. నువ్వు వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చుకే. డబ్బులు ఇస్తే ఏదైనా జరుగుద్ది.